అండ్ లెజెండరీ మూవీ అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, వేదికను అలంచిన పెద్దలందరికీ. బహుశా లాస్ట్లో మైక్ ఇచ్చారు కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అందరూ మాట్లాడేశారు. హరికిషన్ గారి పేరు వింటుంటాం బయట మామూలుగా తెలంగాణ యాక్టివిటీస్లో కానీ అన్నిట్లో. బహుశా తనకి కళాకారుల మీద మంచి అవగాహన ఉందని అనుకునేవాడిని నేను. బట్ ఈరోజు తన స్పీచ్ చూస్తుంటే సినిమాలో ఉన్న ప్రతి, అంటే ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి దాని గురించి కూడా తను చాలా నిశ్చితంగా చెప్పాడు. తను అంతసేపు మాట్లాడుతున్నా ఇంకా వినాలని ఉంది, ఏదో నేర్చుకోవాలని అనిపించింది తన నుంచి. థ్యాంక్ యూ సార్. అలాగే రజాకార్ లాంటి సినిమా తీసిన సత్యనారాయణ గారు, బహుశా తను సినిమా చాలా మాట్లాడాడు, అంటే తను చాలా చెప్పాడు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. అన్నిటికీ మించి వాస్తవానికి నేను ఇక్కడికి లోపలికి వచ్చేటప్పటికి పిలిచారు కాబట్టి అందరికీ విచ్చేసి వెళ్దామన్న ఒకే ఒక దాంతోనే వచ్చాను. అంతకుమించి నా మైండ్లో ఇంకా ఏం లేదు. బట్ వాళ్ళు టీజర్ లాంచ్ చేశారు, టీజర్ చూశాను, అబ్బో చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత 6 minutes 19 seconds అది కూడా సింగిల్ టేక్లో చేశారని చెప్పి చెప్తున్నారు. జనరల్గా ఒక సినిమాకు 2 గంటల సినిమాని ఒక 2 minutes 1 minute టీజర్లో చూపించడం, దాన్ని ఒక ఇంటెన్షన్గా ఆడియన్స్ కూర్చోబెట్టడమే కష్టం. అది టీజర్ చాలా ఇంటెన్స్ బాగా అనిపించింది. అంతకుమించి ఆ 6 minutes 19 seconds చూసిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇంకా ఏమంటారు, నాకైతే అసలు యానిమల్ సినిమాను ఇంకేదో చూస్తున్నట్టు అనిపించింది. కాకపోతే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడుతాను. ఏదైనా మాట్లాడితే రిజల్ట్ కూడా ఆలోచించాలనిపించింది. బహుశా అంటే ఒక సినిమాలో ఏదన్నా ఒక పాత్ర పోషించడం కష్టం. పాత్ర అంటే ఒక యాక్టింగ్ చేయడం కష్టము, ఒక ప్రొడ్యూసింగ్ చేయడం కష్టము, ఒక డైరెక్షన్ చేయడం కష్టము, కోరియోగ్రఫీలా. బట్ ఈ సినిమాలో అన్నీ తనే చేశాడు. నాకు తెలిసి ఒక మనిషి ఒకటి చేసి సక్సెస్ అవ్వడం కష్టం, అంటే ఇన్ని చేశాడంటే అతను ఇన్ ఫ్యూచర్లో అతను చేసిన ఏ ఒక్క దాంట్లో కూడా ఏ చూజ్ చేసుకున్నా అన్నిట్లో నెంబర్ 1 ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం నాకు ఎందుకో మిరాకిల్, అంటే ఎప్పుడో ఒకసారి వస్తుండే కొన్ని సినిమాలు మాత్రమే, రిలీజ్కి ముందు ఎటువంటి చప్పులు లేకుండా అలా వచ్చేసి ఒక చిన్న తుఫాన్లా సంచలనం సృష్టించిపోతుంటుంది. బహుశా నేను చూసిన ఈ 2 minute టీజర్ కావచ్చు, ఆ 6 minutes 19 seconds ఉన్న ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఇవి చూసిన దాని ప్రకారంగా నేను ఇలా నా ఒపీనియన్ చెప్తున్నా. బహుశా హరికిషన్ గారు చెప్పింది చాలా చిన్న పీనట్, ఇది ఇంకా సినిమా అంతా చాలా బాగుంటుంది అంటున్నాడు. బహుశా అలానే కనుక ఇది ఉన్నదనుకోండి, ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఒక ఆనంద్, ఒక అర్జున్ రెడ్డి, ఒక అలాంటి సినిమాల్లో వచ్చేసి చిన్న సినిమాల్లో వచ్చుకుంటూ ఒక సంచలనం సృష్టిస్తాయి కదా, అలాంటి సినిమా ఇది కూడా అవుద్దని అనుకుంటున్నాను. బట్ మనం ఎన్ని మాట్లాడడం ఈజీ, కానీ చేయడం చాలా కష్టము. అటువంటిది ఈ ఫస్ట్ టైము సినిమాకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఇవన్నీ చేశాడంటే తనలో ఎంత ఫైర్ ఉందో, ఎంత కసి ఉందో, లేకపోతే ఎంత ప్యాషన్ ఉందో అర్థం కావట్లేదు. బహుశా ఈ సినిమా ఇవన్నీ చూసిన తర్వాత తన ఒక్కరి గురించి తప్పితే ఇంకెవ్వరి గురించి మాట్లాడదని కూడా నాకు స్పేస్ రావట్లేదు. ఖచ్చితంగా ఇటువంటి సినిమా అందరూ ఆదరించాలి, తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. నిజంగా నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరము, సేమ్ టైం ఆడియన్స్ కూడా అవసరం. ఎందుకనంటే మన సినిమా చూసేదే ఎంటర్టైన్ అవుదాని కదా. ఇంత మంచిగా యాక్టింగ్ చేయడం వేరు, ఆ టేస్ట్ ఇవన్నీ ఉండడం అంటే చిన్న విషయం కాదు. బహుశా ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించింది, కానీ నాకైతే నిజంగా ఇవన్నీ నా హార్ట్లోకి వెళ్ళి వచ్చిన మాటలే. ఆల్ ద బెస్ట్.